అందరికీ నమస్కారం. మానవుడికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, వాటికి తోడు అదృష్టం కూడా తోడైతే అంతులేని విజయాలు సాధించవచ్చు. అయితే ఆ అదృష్టం ఎలా వస్తుంది అన్న విషయం తెలుసుకుని ఆ దిశగా వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి మానవుని జీవనంపై గృహవాస్తు ఎంతో ప్రభావం చూపుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. జాతకము, వాస్తు ఈ రెండు మానవుని జీవనంలో ముఖ్యమైనవే. ఒక్కోసారి జాతకం బాగున్నా ఇంటి వాస్తు బాగోకపోతే ఇబ్బందులు ఉంటాయి. ఒక్కోసారి ఇంటి వాస్తు బాగున్నా జాతకం బాగోకపోతే ఆ వ్యక్తి పైకి రాడు. అందువల్ల లోపం ఎక్కడుందో చూడాలి. మనం జాతకం బాగున్నప్పుడు అనుకోకుండా వాస్తు బాగున్న ఇంట్లోకి వెళుతుంటాము. జాతకం బాగోలేనప్పుడు వాస్తు లేని ఇంట్లోకి కూడా వెళుతుంటాము. అయితే గృహాన్ని సరైన వాస్తు ప్రకారం నిర్మించుకోవటం ఎంతో అవసరం. పంచభూతాలైన ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ గృహాన్ని నిర్మించడం వల్ల ఆ గృహస్థులు ఎప్పుడూ సకల విజయాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లుతారని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఉదాహరణకు నిప్పుకు అధిపతి అగ్నిదేవుడు. కాబట్టి వంటింటిని నిర్మించేటప్పుడు అగ్నిదేవునికి ఇష్టమైన దిక్కును అనుసరించి వంటగదిని అమర్చడం చేస్తే మంచి ఫలితాలు సంభవిస్తాయి. వాస్తుశాస్త్రం రీతిగా పరిశీలిస్తే పంచభూతాల ఆధారంగా ప్లేస్మెంట్ను నిర్మించుకోవాలి. దీని ప్రకారం వంటగది సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు వైపు ఉండడం మంచిది. సూర్యరశ్మి వంటగదిపై నుంచి గృహంలోకి అన్ని ప్రాంతాలకు వ్యాపించడం వల్ల సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మొక్కలు పెంచడంలో కూడా సూర్యరశ్మికి అనుగుణమైనటువంటి ప్రాంతాలలో కలప మొక్కలను పెంచితే దుష్టశక్తులు ఇంటి దరిచేరవు. అంతేకాక అభివృద్ధి సూచనలు కూడా అధికంగా కనిపిస్తాయి. గదిలో నగదు బీరువా ఎక్కడ ఉండాలి అనే దాని మీద భిన్న వాదనలు ఉన్నాయి. దక్షిణ నైరుతి వైపు బీరువా తాకేటట్లుగా ఉండాలి. బీరువా తలుపులు తెరచినప్పుడు ఆ తలుపులు ఉత్తర దిక్కు వైపు తెరచేలా ఉత్తరం వైపు చూస్తున్నట్లుగా ఉండాలి. ఇది ఉత్తరం వైపు ఉన్న కుబేరుణ్ణి ఆకర్షిస్తుంది. బీరువాకు అద్దం ఉండకూడదు. ఇంట్లో గోడ గడియారము తూర్పు లేదా ఉత్తర ముఖం చూస్తున్నట్లుగా ఉంచాలి. గుమ్మానికి లోపల గడప దాటే ప్రదేశంలో గడియారం ఉంచరాదు. క్యాలెండర్ను కూడా తూర్పు లేదా ఉత్తర ముఖం చూస్తున్నట్లుగా తగిలించాలి. గృహస్థుడు మాట్లాడటము, భోజనం చేయడం, చదవడం తూర్పు లేదా ఉత్తరం వైపుగా చేయాలి. గృహస్థుడు దక్షిణం వైపు లేదా తూర్పు వైపు తలపెట్టి పడుకోవాలి. పూజగది వాస్తు. పూజగదిని సాధ్యమైనంత వరకు ఈశాన్యం లేదా తూర్పు లేదా పశ్చిమ దిక్కున ఏర్పాటు చేయాలి. దీనికి కారణం తెల్లవారుజామునే సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉంటాడు. ఈ సమయంలో యోగా, ధ్యానము, పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతాయి. సూర్యుడి లేత కిరణాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. కనుక పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ఈశాన్య దిక్కును ఎంచుకోవడం మంచిది. ఒకవేళ పూజగది ఏర్పాటు చేసుకోవడానికి ఇంట్లో స్థలం లేకపోతే వంటింట్లోనే ఈశాన్య దిక్కున దేవుడి పటాలను తగిలించి పూజ చేసుకోవచ్చు. అపార్ట్మెంట్లలో ప్రత్యేకంగా పూజగదిని ఏర్పాటు చేసుకోవటం కుదరదు కనుక ఇది ఉత్తమమైన పద్ధతి. పూజా మందిరాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడక గదులలో ఏర్పాటు చేయకూడదు. పూజా గది బాత్రూంకు సమీపంలో లేకుండా చూసుకోవాలి. అలాగే విగ్రహాలు ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టకూడదు. ఎందుకంటే మనం విగ్రహాలను చూసి పూజించాలి. పూజా సామాన్లను గదిలో ఆగ్నేయ దిక్కున భద్రపరచాలి. తూర్పు దిక్కున ఇంటి కంటే ఎత్తుగా చెట్లను పెంచితే ఏ తప్పు చేయకపోయినా నేరస్తుడి స్థానంలో నిలబడతారు. బరువైన వస్తువులను తూర్పు దిక్కున పెడితే ఇంట్లో అశాంతి నెలకొంటుంది. ఇంటి ఆగ్నేయ దిశ మిగతా అన్ని దిక్కుల కంటే ఎత్తుగా ఉంటే ఆ ఇంట్లోని వారందరికీ అనారోగ్యం. ఆగ్నేయ దిశలో బావి లేదా నీరు నిల్వ ఉంటే గృహంలో నివసించే వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అప్పుల పాలవుతారు. ఇల్లు కట్టుకున్న భూమి త్రిభుజాకారంలో ఉండి ఆగ్నేయంలో శిఖరం ఉంటే అగ్ని విపత్తు ఉంటుంది. నైరుతి దిశకు సమీపంలో తలుపు ఉంచినట్లయితే అది ఎల్లప్పుడూ ప్రమాదాన్ని ఆహ్వానిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ నైరుతి దిశలో ఉండరాదు. ముఖ్యంగా ఆ దిశలో గేటు పెట్టకూడదు. ఈశాన్యం, నైరుతి మూలలలో సున్నా ఆకారపు వస్తువును ఉంచకూడదు.
ముందు తలుపు వీలైనంత వరకు ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండాలి. తలుపు ఈశాన్య దిక్కులో ఉంటే శుభప్రదము. ఇంటి తలుపు ఎట్టి పరిస్థితుల్లోనూ నైరుతి దిశలో ఉండకూడదు. మెట్లు తూర్పు ఆగ్నేయము లేదా ఉత్తర వాయవ్యంగా ఉండాలి.